బడుగు బలహీన వర్గాల ప్రజలు నేడు ధైర్యంగా జీవిస్తున్నారంటే అందుకు కారణం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విజయవాడలో 120 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త సుండూరి రవిబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, కాకుమాను రాజశేఖర్, మాజీ శాసనసభ్యులు కసుకుర్తి ఆదెన్న, సిటీ ప్రెసిడెంట్ కఠారి శంకర్, పీడీసీసీ బ్యాంకు మాజీ అధ్యక్షులు మాదాసి వెంకయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు దుంప రమణమ్మ, లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు, బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావుతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాజ్యాంగ శిల్పకర్త ఇటువంటి మహానాయకుడిని గుర్తు చేసుకోవడం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఈరోజు తలెత్తుకొని జీవిస్తున్నారు. అందరూ ఉద్యోగస్తులు అవుతున్నారు. సమాజంలో మంచి స్థానం కల్పించారంటే అది అంబేద్కర్ వల్ల అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ మా నాయకుడు ప్రపంచ దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల ఒక కాంస్య విగ్రహాన్ని కూడా విజయవాడ నడువుట్లో ఏర్పాటు చేయడం నిజంగా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా నాయకులు అందరం కలిసేసి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ పార్టీలు మరి తిరిగి అధికారంలోకి రాకుండా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళితులకే కాదు అన్ని వర్గాల ప్రజలకి కూడా ఆయన దార్శనికుడు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం, అన్ని వర్గాల ప్రజల రక్షణ కోసం ఈ చట్టాలు ఏర్పరిచినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకు అందరూ కలిసికట్టుగా పోరాడాలా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి అధికారంలోకి తీసుకురావాలి. తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనే ఉన్న వర్గాలకి అనుకూలంగా అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ అదేవిధంగా స్త్రీలకి ఓటు హక్కును కల్పించడం, అనేక సమాజంలోని రుగ్మతలన్నింటినీ పారదోలి ఇవాళ నవ సమాజానికి బీజం వేశారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి వల్లని ఈరోజు ప్రజలందరూ కూడా సమానంగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ బతుకుతూ దేశంలో శాంతి భద్రతలు సౌభ్రాతృత్వం నెలకొందంటే ఆయన రాజ్యాంగం యొక్క గొప్పతనం అని సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చూపించిన బాటలో ముఖ్యంగా పేద వర్గాలని ఆయన సంపన్నులు చేయడానికి కానీ వాళ్ళని పైకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలోనేనని మా పార్టీ ఎల్లప్పుడూ కూడా అదే విధంగా నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆపాలని కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మళ్ళా భారత రాజ్యాంగాన్ని కరెక్ట్గా సక్రంగా వాళ్ళని చేయాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుంది. కాబట్టి దళితులు ఇంతకుముందు పార్టీని ఏ విధంగా అయితే ఓన్ చేసుకొని సొంతగా భావించి ఓట్లు వేశారు, అదేవిధంగా మళ్ళా రాబోయే రోజుల్లో మళ్ళీ అందరూ ఒక తాటి మీద ఉండి సొంత పార్టీగా అనుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా, ఎందుకంటే ఇలాంటి వీళ్ళకి ఇచ్చినటువంటి కార్యక్రమాలు అంటే పెన్షన్లు కానీ స్కీములు కానీ ప్రపంచంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టలేదు. అలాంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మీరు గమనించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా సీఎంగా అందరూ కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆఫీసులో ఈ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరగటం చాలా సంతోషకరం. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విద్యా ఉద్యోగాల్లో ఈ భారతదేశంలో ఎంతోమంది మరి వాళ్ళు విద్య నేర్పించి వాళ్ళ తరఫున ఆ పేదవాళ్ళ తరఫున పోరాడాడు. అలాంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను అందరం మనం ముందుకు తీసుకెళ్లాలా. ఈ జిల్లాలో మనకి చుక్కానిలాగా మనకి ఇచ్చినటువంటి మన శివప్రసాద్ రెడ్డి గారు, వెంకయ్యమ్మ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి.